అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. మీరు వినబోతున్న కథ ఆమె నవ్వింది. రచన అత్తలూరి విజయలక్ష్మి గారు. ఇవాళ ప్రేమ పక్షులు రాలేదోయ్ అంది ఉమ. మేమిద్దరం లంచ్ టైంలో క్యాంటీన్ వైపు బయలుదేరుతుంటే. అవునా? ప్రైవేట్ ఛానల్స్లో వార్తలు ఎంత అవసరమో అంతే క్లుప్తంగా చెప్తున్నారంటే నమ్మొచ్చు. ప్రజలంతా మొబైల్స్ పారేసి ఉత్తరాలతో కమ్యూనికేట్ చేసుకుంటున్నారంటే నమ్మొచ్చు. కానీ లలిత, భాస్కర్లు ఆఫీస్కి రాలేదంటే నమ్మడం ఎలా? నేను ఇవాళ చాలా బిజీగా ఉన్నాను. ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి వంచిన తల ఎత్తకుండా పనిచేస్తే ఇప్పుడు లంచ్ తినడానికి వీలు కుదిరింది. ఇయర్ ఎండింగ్ వల్ల అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరం బిజీగా ఉన్నాం. ఎందుకు రాలేదో తెలుసా? కుతూహలంగా అడిగాను. లేదు, కనీసం ఫోన్ అయినా చేయలేదు. పాపం ఏమైందో అంది ఉమ్మ మళ్ళీ. లలిత, భాస్కర్ భార్యాభర్తలు. వాళ్ళకి పెళ్ళై 2 ఏళ్ళు. ఇద్దరూ మా ఆఫీస్లోనే పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరూ ఒకే ఆఫీస్లో పనిచేయడం యాదృచ్ఛికం. మేమందరం ఒకే బ్యాచ్లో సర్వీస్ కమిషన్ నుంచి అపాయింట్ అయ్యాం. మేం ఆఫీస్లో చేరిన కొద్ది రోజులకే వాళ్ళ పెళ్ళయింది. అది కూడా పెద్దలు కుదిర్చిన పెళ్ళే. పెళ్లి తర్వాత నుంచి ఈ రోజు వరకు వాళ్ళిద్దరినీ విడివిడిగా చూడలేదు. ఇద్దరూ ఒకే సెక్షన్. ఉదయం ఇద్దరూ కలిసి బండి మీద ఆఫీస్కి వస్తారు. ఇద్దరూ కలిసి లంచ్ చేస్తారు. ఇద్దరూ కలిసి క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగుతారు. వాళ్ల జంట చూసి అందరూ ముచ్చటపడి వాళ్లకి చిలకా గోరింక అని, ప్రేమ పక్షులు అని రకరకాల పేర్లు పెట్టారు. ఆ సెక్షన్లో మేం మొత్తం 5 ఆడవాళ్ళం. ఎంతో స్నేహంగా ఉంటాం. కలిసి లంచ్ చేస్తాం. ఒకళ్ళ బాక్స్లోంచి ఒకళ్ళు షేర్ చేసుకుంటాం. ఒకరికి ఇష్టమని ఉప్మానో, ఇడ్లీనో, పులిహోరో తెస్తుంటాం. అప్పుడప్పుడు లలితను కూడా మాతో జాయిన్ అవ్వమని పిలుస్తుంటాం. కానీ ఎప్పుడూ రాదు. లేదండి, మా వారు ఎదురు చూస్తున్నారు నా కోసం అంటూ తిరస్కరిస్తుంది. మా ఆఫీస్కి కొంచెం దూరంలో ఉన్న కళ్యాణ మండపంలో అప్పుడప్పుడు సిల్క్ చీరల ఎక్స్పో అవుతూ ఉంటుంది. ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు మేమంతా సాయంత్రం ఆఫీస్ అవగానే ఖచ్చితంగా చీరలు కొనుక్కోవడానికి అక్కడికి వెళ్తుంటాం. తనని రమ్మంటే పిలిచినా రాదు. మా వారితో వెళ్తానండి అంటుంది. మాకు వాళ్ళని, వాళ్ళ అన్యోన్యతని చూస్తే ఎంత ముచ్చటేస్తుందో అంత చిరాగ్గా కూడా ఉంటుంది. ఎంత భార్యాభర్తలైతే మాత్రం మరీ ఇంతలానా అనుకుంటాం. మా ఆయన్ని ఎప్పుడన్నా ఒకసారి సరదాగా షాపింగ్కి రండి అంటే, అమ్మో మీ ఆడవాళ్ళతో షాపింగే, నీకో దండం, మీ గ్యాంగ్ ఉన్నారుగా, వెళ్ళండి అంటారు. అలాంటప్పుడు లలిత పట్ల అసూయ కలుగుతుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఉమ మోచేత్తో పొడవడంతో ఆలోచనల నుంచి తెప్పరిల్లాను. లలిత అన్యోన్య దాంపత్యం గురించి అన్నాను నవ్వుతూ. ఉమ నాకేసి చిరాగ్గా చూసింది. నా బోంద, తన ఊపిరి తను పీల్చుకోవడానికి కూడా అవకాశం లేని జీవితం. ఊపిరి కూడా అతనితో కలిసే పీల్చుకోవడం. అదేం జీవితం? నాకైతే మా ఆయన 24 గంటలు ఇంట్లో నుంచి కదలకుండా కూర్చుంటే మహా విసుగొస్తుంది. కాసేపు బయటకెళ్ళొచ్చు కదా అని నేనే బలవంతంగా పంపిస్తాను. ఎంత మొగుడు పెళ్ళాలైతే మాత్రం వాచ్ డాగ్స్ లాగా ఒకళ్ళనొకళ్ళు అలా కాపలా కాసుకుంటూ ఉంటే చిరాక్ కాదు? ఉమ మాటలకి నవ్వొచ్చింది. మేం క్యాంటీన్కి వెళ్ళేసరికి మా కోసం ఎదురు చూస్తున్నారు పల్లవి, అనూష, హేమ. ఏంటి ఆలస్యం? ఆకలి దంచేస్తోంది అంది హేమ నా బాక్స్ లాక్కుంటూ. ఇవాళ సమీర బిజీ అంది ఉమ కుర్చీ లాక్కుని కూర్చుంటూ. నేను తెచ్చిన దిబ్బరొట్టె, ఉమ తెచ్చిన పుదీనా రైసు, హేమ తెచ్చిన పెసరట్టు, ఇలా అందరం అన్నీ షేర్ చేసుకుంటూ కూడా లలితా, భాస్కర్ల అన్యోన్యత గురించే మాట్లాడుకున్నాం. మా ఆయన క్లబ్కి వెళ్ళి 12 దాకా రాడు. ఇంట్లో నేనున్నానా చచ్చానా అని కూడా పట్టదు. నిజంగా లలిత చాలా అదృష్టవంతురాలు అంది హేమ నిట్టూరుస్తూ. అమ్మో, మా ఆయన అంతగా కాకున్నా బానే ఉంటాడు. కానీ నాకు విసుగే. నాదంటూ కొంత స్పేస్ ఉంటే బావుండు. నాకిష్టమైన పాటలు వింటూ ఫ్రెండ్స్తో చాట్ చేస్తూ ఉండొచ్చు అనిపిస్తుంది అంది పల్లవి. మా ఆయన ప్రతి విషయంలో ఇంటర్ఫీర్ అవుతాడు. పాలు ఇన్నెందుకు కొన్నావు? అన్ని గదుల్లో లైట్లు ఎందుకేస్తావు? ఇవాళ ఆటో ఎందుకెక్కావు? మొన్ననే కదా చీర కొన్నావు, మళ్ళీ ఎందుకు కొన్నావు అని ఒళ్ళు మండే ప్రశ్నలు వేస్తాడు.
మా ఇద్దరికీ అందుకే కొట్లాట్లవుతుంటాయి. ఈ భాస్కర్ లాగా ఉంటే నాకు పిచ్చెక్కేది అంది అనూష. మొత్తానికి భిన్నాభిప్రాయాలతో లలిత అదృష్టవంతురాలు అని తేల్చాం. అంతేకాదు, వీళ్ళిద్దరూ ఆఫీస్లోనే ఇలా ఉంటారా, ఇంటి దగ్గర కూడా ఇలాగే ఉంటారా అనే ధర్మ సందేహం కూడా కలిగింది మా అందరికీ. అయితే 2 రోజుల తర్వాత మా ధర్మ సందేహానికి సమాధానం దొరికింది. లలిత వాళ్ళ అపార్ట్మెంట్లోనే ఉండే ఇంకో కొలీగ్ సదాశివబ్రహ్మం మా మేనేజర్. ఆయనకి ఈ మధ్య లలిత వాళ్ళు తమ అపార్ట్మెంట్లో ఉంటారని తెలిసిందట. కొలీగ్ కదా అని పలకరించబోతే ఇద్దరూ హడావుడిగా లోపలికెళ్ళి తలుపేసుకున్నారట. ప్రతిరోజు ఇంటికి వెళ్ళగానే తలుపు వేసుకుంటారని, మళ్ళీ ఏదన్నా అవసరం వచ్చి బయటకు వెళ్ళేటప్పుడు మాత్రమే తలుపు తీస్తారని, ఇంట్లో వీళ్ళిద్దరే ఉంటారని, చుట్టుపక్కల వాళ్ళెవరితోనూ మాట్లాడరని చెప్పాడు. అలాంటి జంట, ఎప్పుడూ లీవులు పెట్టని జంట, ఇవాళ ఆఫీసులో కనిపించకపోవడం నిజంగా విశేషమే. మాకెవరికీ ఆ రోజు అస్సలు తోచలేదు. ఎందుకో ఏదో వెలితిగా అనిపించింది. ఆ వెలితి ఒక్కరోజే కాదు, మర్నాడు కూడా వాళ్ళు రాకపోవడంతో కంటిన్యూ అయింది. 2 రోజులు లీవ్ తర్వాత వచ్చారు. ఆ రోజు లలిత చాలా దిగులుగా రాత్రంతా బాగా ఏడ్చినట్టు కనిపించింది. మొగుడు పెళ్ళాలిద్దరూ మా జనరల్ మేనేజర్ రాక కోసం ఆత్రంగా ఎదురు చూస్తూ కూర్చున్నారు. కారు ఆగిన శబ్దమైనప్పుడల్లా ఇద్దరూ కిటికీలోంచి బయట పార్కింగ్ వైపు ఆరాటంగా చూడడం. అది జీఎం కారు కాదని తెలుసుకుని నిరాశగా దిగులుగా మొహాలు పెట్టడం చూస్తుంటే మాకందరికీ విచిత్రంగా అనిపించింది. అందరం ఏం జరిగిందో అని చెవులు కొరుక్కున్నామే కానీ మాలో ఏ ఒక్కళ్ళు వాళ్ళిద్దరిలో ఎవరినీ ఏంటి అని అడిగే ధైర్యం చేయలేదు. ఇద్దరూ ఆ రోజు పని చేయకుండా పక్కపక్క కుర్చీల్లో కూర్చుని నిట్టూర్పులు విడుస్తుంటే చూస్తున్న మా అందరికీ ఎబ్బెట్టుగా అనిపించింది. చివరికి నేనే కొంచెం సాహసం చేసి, ఏం జరిగింది లలిత, మీరిద్దరూ ఇవాళ అదోలా ఉన్నారేంటి అని అడిగాను. లలిత వెంటనే గబగబా చెప్పేసింది. మా అన్యోన్యత చూసి ఎవరికి కన్నుకుట్టిందో, ఎవరి దిష్టి తగిలిందో మేం విడిపోవాల్సి వస్తోంది అంది. నేను ఉలిక్కిపడ్డాను. విడిపోవడమా? లలిత భాస్కర్ విడిపోవడమా? అదెలా? పర్వతాలు పచ్చని చేలవుతాయా? సముద్రాలు ఇంకిపోయి ఎడార్లవుతాయా? నా ఆలోచన గ్రహించిన దానిలా అంది లలిత. ఆయనకి వరంగల్ బదిలీ అయింది. జీఎం గారు వస్తే వెళ్ళి ఆయన బదిలీ ఉత్తర్వు రద్దు చేయమని, మా ఇద్దరినీ విడదీయవద్దని ఆయన కాళ్ళు పట్టుకుని అడుగుదాం అనుకుంటున్నాం. మా కర్మ, ఇవాళే ఆయన లేటుగా రావాలా అంది కన్నీళ్లను కళ్లల్లోనే అదిమిపట్టి. వెంటనే భాస్కర్ కూడా కొంచెం తనకు దగ్గరగా వంగి అన్నాడు. అవునండి సుధగారు, లలిత లేకుండా నేను బతకలేనండి. లలిత క్షణం కనిపించకపోయినా నాకు పిచ్చెక్కుతుంది. ఎలాగైనా మా కోసం మీరంతా కూడా జనరల్ మేనేజర్ గారిని రిక్వెస్ట్ చేయండి, మా ఆర్డర్ క్యాన్సిల్ చేయించండి అని ప్రాధేయపడ్డాడు. నాకు నోట మాట రాలేదు. ఈ రోజుల్లో ఇంత పరస్పరానురాగంతో ఉన్న జంటలు ఎంతమంది ఉంటారు? వేళాకోళంగా అనిపించినా లలిత మాత్రం చాలా అదృష్టవంతురాలు అనుకుని మనసులోనే ఆ జంటని మనసారా అభినందించాను. వాళ్ళు కోరుకున్నట్టే జీఎం గారు వాళ్ళ ప్రార్థన విని సానుభూతితో వాళ్ళ ఆర్డర్స్ క్యాన్సిల్ చేస్తానని మాటిచ్చారు. ఆ రోజు ఇంటికెళ్ళానే కానీ ప్రతి క్షణం వాళ్ళిద్దరి ప్రేమానురాగాలు నాలో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని, కొంత అసూయని, మరికొంత అసహనాన్ని కలిగించసాగాయి. నా అసహనానికి కారణం మా ఆయన. ఆయన నా పెళ్ళైన దగ్గర నుంచి ఏనాడు ఆఫీస్ అయిపోయిన వెంటనే ఇంటికి రావడం, సరదాగా ఇద్దరం ఏ పకోడీలో చేసుకుని తింటూ కబుర్లు చెప్పుకోవడం జరగలేదు. అదేంటో నాకు కూడా ఎప్పుడు ఆయన త్వరగా రాడేంటి అనే ఆలోచన రాలేదు. ఎందుకంటే ఇద్దరం ఉద్యోగస్తులం. ఆఫీస్ నుంచి బస్సులో పడి నేను వచ్చేసరికి ఇంట్లో నా కోసం పని ఎదురు చూస్తూ ఉంటుంది. నా పనంతా పూర్తయి కాస్త విశ్రాంతి తీసుకున్నాక ఆయన వస్తే కాఫీ ఇస్తావా, మంచినీళ్ళు ఇస్తావా అనే నస లేకుండా హాయిగా ఉండేది. పైగా 6 నుంచి 9 వరకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నాకు ఇష్టమైన తెలుగు సీరియల్స్ చూసేయొచ్చు. కానీ ఇవాళ మాత్రం ఎందుకో ఆయన ఇంకా ఇంటికి రాకపోయేసరికి కోపం నెమ్మదిగా చిచ్చుబుడ్డిలాగా రగిలి రగిలి ఆయన రాగానే బుస్సుమంటూ పైకెగిసింది.
అసలు నేననేదాన్ని ఒకదాన్ని ఇంట్లో ఉన్నానని మీకు గుర్తుందా? అడిగాను గట్టిగా. ఆయన నా వైపు విచిత్రంగా ఆవేళే చూస్తున్నట్టు యగాదిగా చూస్తూ, ఏమైంది సడన్గా? టీవీ సీరియల్ చూస్తున్నావా అన్నారు. ఏమవడం ఏంటి? ఒక్కనాడన్నా ఆఫీస్ అవగానే ఇంటికొచ్చారా? అసలెక్కడికెళ్తున్నట్టు? ఒక ముద్దు ముచ్చట ఉందా మన బతుక్కి? ఎప్పుడన్నా ఇంటికొచ్చి కాసిని పకోడీలు చేయి సుధా అని ప్రేమగా గోముగా అడిగారా? మండిపడ్డాను. దానికే ఉంది, నువ్వు చేస్తే వద్దని ఎందుకంటాను? ఇప్పుడే చెయ్యి, తింటాను, నాకు ఇష్టమే. కానీ పాపం నువ్వు కూడా ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తే పకోడీలు బజ్జీలు చేయమని అనడం భావ్యం కాదు కదా అని ఆయన మాట పూర్తి కాకుండానే అరిచాను. అని చెప్పి బయట ఫ్రెండ్స్తో కలిసి చాట్ బండార్కెళ్ళి తింటారా? మరింత రెచ్చిపోయాను. అసలు ఏమైంది నీకివాళ? ఆఫీస్ నుంచి నేరుగా ఇంటికొచ్చావా? మధ్యలో ఎక్కడికన్నా వెళ్ళొస్తున్నావా? దగ్గరగా వచ్చి నా చెయ్యి పట్టుకుని చూస్తూ అడిగారు. అబ్బే, మీలాగా నేను కూడా ఫ్రెండ్స్తో బలాదూరు తిరిగి ఇప్పుడే వచ్చా హేళనగా అన్నాను. మంచి పని చేశావు. దానికోసం ఇంత హంగామా దేనికి? వంట అవలేదా? చేయలేకపోయావా? పోనీ హోటల్కి వెళ్దాం పదా. ఇంతగా క్రాంకీ అవ్వడం దేనికి? రెడీ అవ్, వెళ్దాం. చాలే ఆపండి. అసలు భార్యాభర్తలంటే ఎలా ఉండాలి? మా ఆఫీస్లో లలిత, భాస్కర్ ఎంత అన్యోన్యంగా ఉంటారో తెలుసా? ఆ భాస్కర్ని చూసి మీ మగాళ్ళంతా బుద్ధి తెచ్చుకోవాలి. పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలో అతని చేత కౌన్సిలింగ్ చేయించాలి మీ మగాళ్ళకి. క్షణం కూడా భార్యను వదలడు. అతనికి బదిలీ అయ్యేసరికి భార్యను వదిలి వెళ్లాల్సి వస్తుందని గిలగిలా తన్నుకుని జీఎం గారి కాళ్లు పట్టుకుని క్యాన్సిల్ చేయించుకున్నాడు. అసలు ఆ ఆర్డర్స్ వచ్చినప్పుడు చూడాలి ఆ దంపతుల ఆవేదన. అదే నాకు జరిగితే మీరు బాగా ఆనందిస్తారనుకుంటా. నా కసంతా తీర్చుకుంటూ అన్నాను. బావుంది సుధా. ఉద్యోగం అన్నాక బదిలీలు, పదోన్నతులు అన్నీ కామన్. ఇంతకీ ఎవరు వాళ్ళు అడిగారు. మా కొలీగ్స్. వాళ్ళండి చిలకా గోరింకలంటే. ఆలుమగలనే మాటకి వాళ్లే అసలైన నిదర్శనం. మన హిందూ వైవాహిక బంధానికి వాళ్ళు నిజంగా ఐకాన్స్. ఇప్పుడేంటి నీ బాధ? మనం అన్యోన్యంగా లేమా? హాయిగా ఏనాడు దెబ్బలాటలు, వాగ్వివాదాలు లేకుండా బతకడం లేదా? ఓహో, అదే అన్యోన్యత అని అర్థమా? మీకు మనం అన్యోన్యంగా ఉన్నామని అనిపిస్తోందా? లేవని చెప్పడానికి ఒక్క సంఘటన చెప్పు. కోకలలున్నాయి. ఒక్కనాడన్నా నాతో కలిసి లంచ్ చేశారా? అదేంటి, కలిసి లంచ్ ఎలా చేస్తాం? నీ ఆఫీస్ తూర్పు, నా ఆఫీస్ పడమర. అంత ప్రేమే ఉంటే తూర్పు పడమరలు కలవకూడదా? అమెరికా, ఇండియా ఇప్పుడు ఒక్కటి కాలేదా? ఆడలేనమ్మ మధ్యలో ఓడందంట. పోనీ సాయంత్రం త్వరగా ఇంటికొస్తే మీ సొమ్మేం పోయింది? ఆయన నా లాజిక్ అర్థం కానట్టు అదోలా మొహం పెట్టి, సరే నీ బాధ అదా? రేపట్నుంచి నీకన్నా ముందే వస్తాను, సరేనా? ఇప్పుడు ఇంక ఈ రంకెలాపి అన్నం పెట్టు, ఆకలేస్తోంది అంటూ ఫ్రెషప్ అవ్వడానికి లోపలికెళ్లారు. ఆయన అలా సరెండర్ అయ్యేసరికి అమ్మయ్యా, సాధించాను అని తృప్తిగా ఊపిరి పీల్చుకుని డిన్నర్ రెడీ చేయసాగాను. అన్నట్టుగానే మర్నాడు నేనింటికొచ్చేసరికి ఆయన సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నారు. నన్ను చూడగానే పకోడీలు వేస్తావా అన్నారు. ఓ, మహదానందంగా అంటూ అరగంటలో పకోడీ, అల్లం చాయ్తో వచ్చాను. ఆయన టీవీ ఛానల్స్ మార్చి స్పోర్ట్స్ ఛానల్ పెట్టి క్రికెట్ మ్యాచ్ చూస్తూ పకోడీ తినసాగారు. నా సీరియల్ చూడలేకపోతున్నా అని బాధగా అనిపించినా, పోనీలే ఇవాళొక్కరోజు ఆయన కోసం త్యాగం చేస్తాను, కొన్ని కావాలంటే కొన్ని త్యాగం చేయాలి కదా అనే ఫిలసాఫికల్ థాట్తో కాసేపు నేను కూడా ఆయనతో టీవీ చూసి ఆయన చేతిలో రిమోట్ తీసుకుని పాజ్ చేసి, ఇక్కడ నేనున్నాను, కబుర్లు చెప్పొచ్చుగా, ఆ దిక్కుమాలిన క్రికెట్ అవసరమా అన్నాను కోపంగా. ఏం కబుర్లుంటాయి సుధా అన్నారు నిస్సహాయంగా. మీ ఫ్రెండ్స్తో రోజు సాయంత్రం 6 నుంచి రాత్రి 10 దాకా ఏం కబుర్లు చెప్తారు? ఏదో మగవాళ్ళం పిచ్చాపాటి, రాజకీయాలు వగైరా మాట్లాడుకుంటాం. ఆ పిచ్చాపాటియే నాతో మాట్లాడండి అన్నాను. సరే నువ్వు చెప్పు, నేను వింటా అన్నారు. కాసేపు ఆయనతో చెప్పుకోగల విశేషాలు నాకేం గుర్తురాలేదు. తర్వాత అన్నాను, ఇవాళ మా ఉమ్మ దెబ్బరొట్లోకి ఉల్లిపాయ పచ్చడి చేసి తెచ్చింది. ఎంత బావుందో తెలుసా?
నాకెలా తెలుస్తుంది? నువ్వు తిన్నావు కాబట్టి నీకు తెలుస్తుంది. నువ్వు చేసిపెట్టు, నాకు తెలుస్తుంది అన్నారు. అవును కదా అనిపించింది. రాత్రి డిన్నర్లోకి అప్పటికప్పుడు ఉల్లిపాయ పచ్చడి చేశాను. అరే అదిరిందోయ్, సూపర్ అంటూ పొగిడేస్తూ ఆయన తింటుంటే లలిత భాస్కర్ల అన్యోన్యత కొంచెం మాకు ట్రాన్స్ఫర్ అయిందనిపించింది. మర్నాడు మళ్ళీ అలాగే నేను ఇంటికి వచ్చేసరికి ఆయన టీవీ చూస్తూ కూర్చున్నారు. నన్ను చూడగానే పకోడీ వేస్తావా అన్నారు. రోజు పకోడీనేనా? ఇవాళ వెరైటీగా భేల్పూరి పానీపూరి చేస్తాను అన్నాను. వావ్, సూపర్, అదరగొట్టేశావుగా అన్నారు లొట్టలేసుకుని తింటూ. కదా, మీరిలా త్వరగా ఇంటికొస్తే ఎంత బావుంటుందో అర్థమైందా అన్నాను. అవును సుధా, ఈ రహస్యం తెలియక జీవితంలో చాలా నష్టపోయాను అన్నారు. సరే, కబుర్లు చెప్పండి అన్నాను. రెండో రోజు కూడా నా సీరియల్ త్యాగం చేయాల్సి వచ్చినందుకు మనసులో దిగులు పడుతూ. ఏం కబుర్లు? నువ్వే చెప్పు అన్నారు. రోజు నేనే చెప్పాలా? మీరు చెబుదురు అన్నాను. ఆయన కాసేపు ఆలోచించి, మా అమ్మకి ఫోన్ చేశావా? మొన్నెప్పుడో కాలు జారి ఇంట్లోనే పడిందట. కాలు బెణికి బెడ్ రెస్ట్లో ఉందిట అన్నారు. అయ్యో అలాగా? ఇప్పటిదాకా చెప్పలేదే అన్నాను కోపంగా. ఏది, చెప్పాలనుకునేలోగా మాట డైవర్షన్ రావడం మర్చిపోవడం జరుగుతోంది. అన్నట్టు ఈ నెల నా శాలరీ తక్కువ వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ ఉంది. నువ్వే చూసుకోవాలి, వెచ్చాలు అద్దే అన్నారు. నాకు నీరసం వచ్చింది. కబుర్లు చెప్పమంటే ఇవా? కచ్చగా లేచి అవతలకెళ్ళిపోయాను. అలా వారం రోజులు ఆయన ముందే వచ్చి దర్జాగా కూర్చుని టీవీ చూస్తుంటే నేనే ఏదో ఒక స్నాక్ చేసి పెట్టి అది తిన్నంతసేపు మా అమ్మ కాలు జారింది, మా చెల్లెలకి పెళ్లి చూపులట, నీ శాలరీలో కరెంటు బిల్లు కట్టు, పోయిన నెల రెంట్ పెంచుతామన్నారు ఓనర్, పెంచారా లాంటి కబుర్లతో పిచ్చెక్కింది నాకు. పైగా అన్ని రోజుల పాటు నా సీరియల్స్ త్యాగం చేసేసరికి నా సహనం కూడా నశించిపోసాగింది. ఆయన్ని బుద్ధి తక్కువై త్వరగా ఇంటికి రమ్మన్నానే, ఇప్పుడు రావద్దని ఎలా చెప్పాలా అని ఆలోచించి ఉదయం ఆఫీస్కి వెళ్లే ముందు చెప్పాను. మా హేమ వాళ్ళ ఆయనకి ఆరోగ్యం బాగులేదట. సాయంత్రం ఆఫీస్ నుంచి వాళ్ళింటికెళ్ళి ఆయన చూసొస్తాను. రావడానికి ఆలస్యం అవుతుంది. అలాగే, వెళ్ళిరా పాపం అని. మరి నేను కొంచెం లేటుగా రానా అన్నారు. అయ్యో, నేను లేకుండా త్వరగా వచ్చి ఏం చేస్తారు పాపం అన్నాను బోలెడంత సానుభూతి ఒలకపోస్తూ. ఆ విధంగా నా ముచ్చట తీరింది. కాకపోతే నాకు వారం రోజులకే నా స్వేచ్ఛా సమయం పోయిందే అని దిగులు, దుఃఖం వచ్చాయి. లలితకి తనకంటూ కొంత సమయం అవసరం లేదా అనిపించింది. నీకంటూ సమయం వేరే ఏంటే? మొగుడుతో కలిసి కూర్చోవడానికి బోరేంటి? వెధ వేషాలేయకు అని తిట్టింది మా అమ్మ ఆ రాత్రి ఫోన్ చేసి ఈ విషయం చెప్తే. నిజమే కదా అనిపించింది. కానీ ఎందుకో ఒప్పుకోలేకపోయాను. నిజానికి మా అన్యోన్యతలో ఎలాంటి లోటు లేదు. ఆయన చాలా మంచివారు. నన్ను పల్లెత్తి మాట అనరు. ఈ పని ఎందుకు చేశావు? ఈ వస్తువు ఎందుకు కొన్నావు? ఈ వంట బాగాలేదు. ఈ డ్రెస్ ఎందుకేసుకున్నావు? వాళ్లతో మాట్లాడావు, వీళ్లతో మాట్లాడావు లాంటి టార్చర్ నాకు అనుభవంలోకి రాలేదు. అనుమానాలు, అసూయ, ఆధిపత్య పోరు ఏవీ లేవు. మరి నాకెందుకు మేము అన్యోన్యంగా లేవేమో అనే సందేహం కలిగింది. నాకు అర్థం కాలేదు. అయినా ఆ తర్వాత నేను ఆయన్ని త్వరగా ఇంటికి రమ్మని అడగలేదు. ఆయన రాలేదు. లలితతో కనీసం ఒక్కసారి ప్రైవేటుగా మాట్లాడి వాళ్ళలా 24 గంటలు ఒకరిని ఒకరు అంటిపెట్టుకుని ఉంటే బోర్ కొట్టదా అని మాత్రం అడగాలని మనసులో బలంగా అనిపించసాగింది. కానీ ఎప్పుడూ అర్ధనారీశ్వరుల్లా అంటిపెట్టుకుని తిరిగే ఆ జంట నుంచి లలితను విడిగా చూడడం అసంభవం అని నేను డిసైడ్ అయ్యేలోగా జరిగింది ఒక సంఘటన. ఉదయం 9:30 నేను ఆఫీస్ గేటు ముందు ఆటో దిగాను. మీటర్ చూసి డబ్బులిచ్చి గేట్ లోపలికి నడుస్తుంటే మరో ఆటో వచ్చి ఆగడం, అందులో నుంచి లలిత ఒక్కతే దిగిరావడం కనిపించి స్థాణువయ్యాను. కాసేపు అదంతా కళా నిజమా అనిపించింది. నన్ను నేను గిల్లి చూసుకుంటే చురుక్కుమంది. లలిత ఒక్కటే ఆఫీస్కి రావడమా? ఎలా సాధ్యం
శివుడు లేకుండా పార్వతిని, రాధ లేకుండా కృష్ణుణ్ణి ఊహించగలమా? ఏంటి సుధా అలా నిలబడ్డారు? రండి వెళ్దాం అంది లలిత చిరునవ్వుతో నా వైపు నడిచొచ్చి. మీరు, నువ్వు అయోమయంగా చూస్తూ అన్నాను. నేనే, గుర్తుపట్టలేదా? నవ్వింది. ఆ నవ్వు కొత్తగా ఉంది. ఎలాంటి బిడియాలు లేకుండా స్వేచ్ఛగా హాయిగా నవ్వింది. పైగా మనిషి రూపంలో అలంకరణలో తేడా కనిపిస్తోంది. ఇదివరకు 16 అణాల తెలుగు ఆడపడుచుల బిగించి వేసిన జడ, క్రమం తప్పకుండా ఏదో ఒక పూలు, కళ్ల నిండా కాటుక, చేతులకి మట్టిగాజులు, నుదుట ఎర్రని స్టిక్కర్, దాని కింద సన్నని కుంకుమ బొట్టు, పాలిస్టర్ పట్టుచీరలు, మెడలో సూత్రాలు, నల్లపూసల గొలుసులాంటి అలంకారంతో సాక్షాత్తు లలిత అమ్మవారిలా దర్శనమిచ్చే లలిత ఇప్పుడు బొట్టు చిన్నదిగా, కాటుక సన్నగా, వదులు జడ, ఒకే ఒక్క పువ్వు, షిఫాన్ చీర, ఒక చేతికి 2 మీనా వర్క్ గాజులు, ఒక చేతికి వాచ్ అందంగా, ఆధునికంగా ఉంది. నా హావభావాలు గమనించిన దానిలా నవ్వి అంది, ఇవాళ మీతో కలిసి లంచ్ చేస్తాను. దభాల్న కింద పడబోయి నిలదొక్కుని, ఇవాళ మీ వారు రాలేదా అన్నాను. లేదు అని నవ్వి, లంచ్లో మాట్లాడదాం అంటూ తన సీటు దగ్గరకు వెళ్ళిపోయింది. అటు ప్రకృతి, ఇటు నా దినచర్య అంతా రోజులాగే ఉందని నిర్ధారణ చేసుకుని లంచ్ టైం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. లంచ్ టైంలో తనే చేతిలో బాక్స్తో వచ్చింది లలిత. అందరం క్యాంటీన్లో కలుసుకున్నాక మిగతా వాళ్ల సంభ్రమాశ్చర్యాలు గమనిస్తూ చెప్పసాగింది. భాస్కర్ బదిలీ ఉత్తర్వులు రద్దు కాలేదు. జిఎం గారిని ఇద్దరం బ్రతిమలాడాం. ఆయన ఎంతో సానుభూతిగా, ఇంత అన్యోన్యంగా ఉండే మీ భార్యాభర్తలను విడదీసి పాపం నేనెందుకు మూటకట్టుకుంటాను, తప్పకుండా క్యాన్సిల్ చేస్తాను అని మాటిచ్చారు. నాకు హృదయపూర్వకమైన ఆనందం కలగలేదు. అందరం తుళ్ళిపడి ఆమె వైపు చూశాం. ఆమె నవ్వింది. మా పెళ్ళైన దగ్గర్నుంచి నేను నా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు కోల్పోయాను. ఆయనకి నా మీద ప్రేమతో పాటు పొసెసివ్నెస్ విపరీతం. నేను కదిలినా మెదిలినా ఆయనకు చెప్పాలి. నేను ఏ సమయంలో ఏం తినాలి, ఎంత తినాలి, ఏ రోజు ఏ చీర కట్టుకోవాలి, ఎన్ని గాజులు వేసుకోవాలి, ఎవరితో ఎప్పుడు ఎంతసేపు మాట్లాడాలి, ఆఖరికి మా పేరెంట్స్తో కూడా అతను చెప్పినట్టు చేయాలి. అతనితోటే లేవాలి. ఇద్దరం కలిసే కాఫీ తాగాలి, టిఫిన్ తినాలి. రాత్రి వరకు అతనే నా లోకంగా బ్రతకాలి. భర్త ప్రేమించాలి, ప్రేమగా బాధ్యతగా చూసుకోవాలి అని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. నేను కోరుకున్నాను, కానీ ఇది భార్యని చూసుకునే విధానంలా అనిపించలేదు. పెంపుడు కుక్కని చూసుకున్నట్టు ఆయన నన్ను చూసుకున్నారు. పెళ్లి కాకముందు నాకంటూ కొన్ని వేరే అభిరుచులు, వ్యాపకాలు ఉండేవి. పెళ్ళయ్యాక అతని అభిరుచులే నావిగా, అతని వ్యాపకాలతోటే నా జీవితంగా. ఓ గాడ్, మీరంతా ఎంతో స్వేచ్ఛగా ఉంటారు. మీకంటూ కొంత సమయం కేటాయించుకుంటారు. సరదాగా కలిసి షాపింగ్ చేస్తారు. ఇవన్నీ నాకు చేయాలని ఉండేది. కానీ అతను నన్ను ఒక్క క్షణం వదలకపోతే ఎలా నా కోరికలు తీరతాయి? ఎలా నాదంటూ కొంత జీవితం ఉంటుంది? నాకంటూ స్పేస్ అవసరం లేదా? ఇంత డిపెండెంట్గా బతకడం మనలాంటి అమ్మాయిలకు సాధ్యమా? నరకం కదూ. అందుకే ఫ్రెండ్స్, నేను మన జిఎం గారికి నా ఆవేదన తెలుపుతూ కనీసం 1 సంవత్సరమైనా ఆయన్ని బదిలీ చేయమని ఉత్తరం రాశాను. అటెండర్తో పంపాను. ఆయన దయగలవాడే కాదు, సంస్కారవంతుడు కూడా కాబట్టి నా ప్రార్థన విని అంగీకరించాడు. కొంత జాప్యం చేసి ఆర్డర్స్ ఇష్యూ చేయించారు. వరంగల్ ఎంత దూరం? వారానికి 2 రోజులు వచ్చెళ్ళొచ్చు. మిగతా 4 రోజులు నా కోసం నేను బతుకుతాను. ప్రేమ అనే ఇనప పంజరం నుంచి కొంత స్వాంతన లభిస్తుంది. నా భర్త, నా ఇల్లు, ఇదే కాదు, ప్రపంచం ఇంకా చాలా విశాలంగా ఉంది. అందులో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి అని తెలుసుకుంటాను. పక్షులతో సహవాసం చేస్తాను, పూలని పలకరిస్తాను, గాలితో ఊసులాడతాను, కమ్మని సంగీతం వింటాను, సాహిత్యాన్ని పరిచయం చేసుకుంటాను. ఇవన్నీ నాతో కలిసి సహచర్యం చెయ్యాలి. ఎప్పుడో ఒకప్పుడు నాకు వీటితో అవసరం రావచ్చు. అంత హడావుడిగా ఉండే ఆ క్యాంటీన్లో కూడా నిశ్శబ్దం ఆవరించింది.
మా అందరి కళ్ళల్లో ఆమె పట్ల సానుభూతి కాదు కాదు అభినందన కనిపించిందేమో. ఆమె హాయిగా స్వేచ్ఛగా నవ్వింది. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.